దీనికోసం ఫస్ట్ నూనె, ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్గా వేయించుకొని మటన్ కూడా వేసి, అయితే దోసకాయలు చాలాసార్లు పప్పులో అయితే దాంతోపాటు వేసి ఉడకబెట్టుకొని దోసకాయ ముక్కలు మ్యాష్ అయిపోయినా పర్లేదు, కానీ మాంసంతో పాటు ఎప్పుడైనా ముక్కలు తినేటప్పుడు ఆ ముక్కల్లా ఫీలింగ్ ఉండాలి. చితికిపోతే టేస్ట్ అంతా వస్తుంది కానీ కనబడదు. కానీ అప్పుడప్పుడు ఈ దోసకాయలు బాగా మ్యాష్ అయిపోయి మటన్ గ్రేవీ కూడా చాలా అద్భుతంగా తయారవుతుంది. అది ఉల్లిపాయలు వేయకుండా ఒట్టి దోసకాయలు వేసి దోసకాయల్ని ఫుల్గా కుక్ చేసేసి గ్రేవీ ఎలా చేయాలో మరోసారి చూపిస్తాను. ఈరోజు మనం ఈ మటన్ కర్రీ దోసకాయలతో చేసుకుందాం. ఏ తాలింపు జీలకర్ర ఏం వేయకుండా డైరెక్ట్ ఉల్లిపాయలు వేసేసి దీంట్లో తగినంత ఉప్పు వేసి ఫస్ట్ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం అంత ఉప్పు, మనం దీంట్లో పసుపు కూడా కొంచెం వేసేసుకుందాం. తరువాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం. కానీ ఉల్లిపాయలు లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఇప్పుడు మన మటన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. మటన్ని కూడా నూనెలో లైట్గా వేయించుకుంటే దీనికి మరింత టేస్ట్ వస్తుంది. నీళ్లు ఏం పడకుండా పొట్టి ముక్కల్ని మాత్రం వేసుకొని చక్కగా ఈ ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. మాంసం ముక్కలు చక్కగా ఫ్రై అవుతే మనకి సాఫ్ట్గా టెండర్గా కూడా అవుతుంది. ముఖ్యంగా చైనీస్ వంటల్లో వాళ్ళు వాడతారు. ఇప్పుడు ఈ మటన్ లైట్గా ఇలా నూనెలో అంటే ముక్కల్ని కొంచెం దూరంగా పెట్టి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించితే మన కూర టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. నూనె అందులో తేమంతా వెళ్ళే వరకు చేద్దాం. తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కుక్ చేసుకుందాం. సో దీంతోపాటు మనం కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం మనం ఎప్పుడు వంటల్లో వాడేదే. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి ఈ మటన్తో పాటు వేయించుకుందాం. వేగి పర్ఫెక్ట్గా ఉంది. కానీ దోసకాయ ముక్కలు అవన్నీ ఇప్పుడే వేయకుండా కొంచెం నీళ్లు పోసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ చూడండి వేగి పర్ఫెక్ట్గా ఉంది. ఆ టేస్ట్ అంతా చక్కగా దీనికి పడుతుంది. కానీ దీన్ని మంచి గ్రేవీ చేసుకోవాలి. ఎందుకంటే దోసకాయ మెంతి కూర వేసి చేయాలి అంటే మరి వింటేనే మెంతి కూర మటన్ అంటే మనందరికీ ఇష్టం. దోసకాయ మటన్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ దోసకాయ మెంతి కూర మటన్ కొంచెం దగ్గరగా గుజ్జుగా చేసుకుందాం. కానీ ముందైతే దీన్ని చక్కగా బాయిల్ అవ్వడం కోసం నీళ్లు పోసి ఈ మటన్ని ఇప్పుడు కుక్ చేసేసుకుందాం. చూడండి ఫుల్గా నీళ్లు పోసాను. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు, చికెన్ అయితే 5-10 నిమిషాలు అయితే సరిపోతుంది. నేను బ్రైన్ చేసిన విధంగా మటన్ లేతగా ఉన్నా మీకు ఒక 20-30 నిమిషాలు పడుతుంది. దీన్ని ఇలా స్లోగా కుక్ చేసుకొని టెండర్గా అంటే సగం కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు దోసకాయలు, మెంతి కూర, అంతేకాకుండా కొంచెం అంతా టమాటా కూడా వేస్తున్నాం. దోసకాయ ఎప్పుడైనా పుల్లగా ఉన్న వాటిల్లో చేసుకుంటే బాగుంటుంది. దోసకాయ వేసినప్పుడు పెరుగు కానీ లేకపోతే కొంచెం టమాటా వేసుకున్నా మరింత టేస్టీగా ఉంటుంది. సో మరి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇది ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను. ఈ మటన్ సగం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో దోసకాయ వేసుకుందాం. అయితే కొంతమంది టమాటా ఇందులో వేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే దోసకాయతోటి కొంచెం పులుపు వస్తుందని. కానీ ఈ దోసకాయ ముక్కలు తిని చూసా, మరి దోసకాయ ముక్కలు మరింత పులిపేం లేవు కాబట్టి కొంచెం అంతా వేసుకుందాం. ఈ మటన్లో చాలామంది టమాటాలు వేయడం ఇష్టపడరు, ఎందుకంటే మటన్లో టమాటా వేస్తే తిట్లు తిన్నవి కూడా నేను విన్నాను. మనం తినకూడదనే టమాటాలు వేసారా అని. అలా ఏం లేదు, మంచిగా టమాటా వేసినా బాగుంటుంది. కానీ సహజంగా కొంచెం పులుపు మటన్లో వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అయితే మటన్ సగం ఉడికింది. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలతోటి పూర్తిగా ఉడికిపోతుంది. కానీ మెంతి కూర మనం ఇంకా కొంచెం ఆగి వేసుకుందాం. దీంట్లో కావాలంటే కొంచెం అంత గరం మసాలా కూడా వేసి మరీ మూత పెట్టి కుక్ చేసుకుందాం. అయితే మీకు టమాటాలు వేయాలి అంటే మరీ పులుపు రాకుండా కొంచెం వేసుకోండి. కావాలి తర్వాత అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు. మరి మూత పెట్టేసి చక్కగా ఇంకొక 15 నిమిషాలు కుక్ చేస్తే ఈ మటన్ ఫుల్గా ఉడికిపోతుంది. ఫుల్గా అంటే మటన్ తింటే ఇట్లా నోట్లో మెల్ట్ అయిపోవాలి. మరి మన దోసకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. మరి మన కూరకి మరో 15 నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకుందాం. తర్వాత ఆ మంచి ఫ్లేవర్లో మనం ఈ మెంతి కూర ఫ్లేవర్ యాడ్ చేసి తినేద్దాం.